హలో ఎవ్రీవన్. ఎందుకో తెలీదు కానీ ఈ మధ్య అనుకోకుండా ఎవ్రీ సండే బిజీ అయిపోతున్నాను. అలానే ఈ సండే వచ్చేసి నేను నాన్న కలిసి పల్నాడులో ఉన్న అడిగొప్పలకి వచ్చేసాము. చాలామందికి ప్లేస్ తెలియకపోయినా కానీ ఎక్కువ శాతం విన్న వాళ్ళే ఉన్నారు అమ్మవారి గురించి. మా సైడ్ అయితే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం చాలా ఎక్కువ. అలానే మేము కూడా మొక్కున్నాము. ఆ మొక్కు తీర్చుకోవడం కోసమే కొంచెం డిలే అవుతుంటే ఇంకా లేట్ చేయకూడదని చెప్పి నేను నాన్న మాత్రమే వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి చెప్పేసి వచ్చాం, అమ్మ ఈసారి క్షమించేసి నెక్స్ట్ టైం మా వాళ్ళందరినీ తీసుకొని పెద్ద పండగగా నీ టెంపుల్కి వస్తాము అని చెప్పి అందుకోసమే నేను నాన్న వచ్చాము. ఇక్కడైతే అంతా బాగుంది. ఇది నేను ఒక ఫిఫ్త్ టైం అనుకుంటా రావడం. కానీ వచ్చిన ప్రతిసారి మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఒక సండే థర్స్డే ఈ 2 డేస్ మాత్రమే ఇక్కడ హడావుడి ఉంటుంది. మిగిలిన డేస్ అన్నీ నార్మల్గానే ఉంటుంది. ఎక్కువ మొక్కులు చెల్లించుకునే వాళ్ళే ఉంటారు. మాకైతే చాలా ఇష్టం అమ్మవారంటే. అందుకని మా ఊరు వాళ్ళు కానివ్వండి లేదా ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటారు. ఇంకా ఆ ఊర్లో వాళ్ళైతే ఎవ్రీ సండే ఎవ్రీ థర్స్డే వస్తూనే ఉంటారు. ఈ గుడికి పైన గోపురం ఉండదు, వేప చెట్టు ఉంటుంది. గోపురం అనేది ఉండదు, నార్మల్గా ఒక ఫ్లోర్ వేసి ఉంటుంది అంతే. గుడిలో అయితే అంత ఎక్కువ ఫ్లోటింగ్ లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది.